హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఎనదర్ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసాను. ఇవాళ డే 7 అనమాట. సో టుడే మన రీస్టార్ట్ సిరీస్లో సండే. సో టుడే ఈజ్ రెస్ట్ డే. అంటే బేసిక్గా నేను తీసుకొని ఈసారి కొంచెం ఓవర్గా చేశాను కాబట్టి, అంతేకాకుండా నేను నేను అది చేయడానికి కూడా సహకరించలేదు. సో వీక్లీ 5 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఇవాళ అయితే బేసిక్ వాకింగ్ అలా చేసుకుంటాను వీలైనప్పుడల్లా. సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి చట్నీ అండ్ దోశ, 2 ఎగ్ దోశ. చాలామంది అనుకోవచ్చు వెయిట్ లాస్లో దోశ తినొచ్చు అని. తినొచ్చు, కానీ మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా తినండి, కానీ లిమిట్లో తినండి, అది చాలు. కాబట్టి దానికి కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుని అప్పుడు ఈజీగా అదే స్టమక్ ఫిల్ అవుతుంది. సో అలా చేయండి. ఇక్కడైతే నేను 2 ఎగ్ దోసలు అయితే తీసుకుంటున్నాను. సో బేసికల్లీ నేను ఎప్పుడూ చెప్పాను, మళ్ళీ డైట్ చేంజ్ చేస్తానని. లైక్ నేను మండే నుంచి అయితే తప్పకుండా డైట్ చేంజ్ చేస్తాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోసలు కొంచెం తీసేసి, నాకు ఆల్రెడీ చాలా నుంచి అలవాటు ఓట్స్ ఆర్ బ్రౌన్ బ్రెడ్, ఎగ్స్ ఇలా కొంచెం ఇంకొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేవి, కార్బోహైడ్రేట్స్ కొంచెం లోగా ఉండే తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంక అదే చేస్తాను మండే నుంచి. సో ఇక్కడైతే చట్నీ అండ్ 2 దోసలు తీసుకున్నాను. నేను కొంచెం వేసుకుంటాను, ఎక్కువైతే తినను. ఎందుకంటే చట్నీ కూడా హై క్యాలరీ కాబట్టి మోడరేషన్‌లో వేసుకోవటం చాలా బెటర్. సో ఇక్కడైతే నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నా. అది కాస్త నేను చేయలేదు. ఏదో థాట్‌తో వచ్చాను. అది కాస్త దీని క్యూలింగ్ ఆర్ట్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఇంకోటి నేను ఆలోచించి చేస్తాను. లైక్ నెక్స్ట్ టైమ్ అప్పటికల్లా నేను చేసేయాలనుకుంటున్నాను. సో అయితే నేను ఇంక మండే ఆర్ ట్యూస్‌డే అలా స్టార్ట్ చేస్తాను. డ్రాయింగ్ అనేది, పెయింటింగ్ అనేది ప్రతిదానికి ఇంప్లిమెంట్ అయ్యిద్ది. కానీ క్యూలింగ్ ఆర్ట్ అనేది మనం ప్రతిదీ చేయాలంటే ఇంప్లిమెంట్ అవ్వటం కష్టం. బికాస్ ఆఫ్ పేపర్స్ రోల్ చేయాలి. ఆ రోలింగ్ కరెక్ట్‌గా పెట్టాలి. సేమ్ ఆ షేప్‌లో రావాలంటే కొంచెం టఫ్. సో నేను వేరేలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తాను. ఇక్కడైతే ఈక్షిత పేపర్ చదువుతుందంట. ఈ మధ్య మా నాన్న పేపర్ ఏపిస్తున్నారు. ఎందుకు ఏపిస్తున్నారంటే పేపర్ అది ఏయటానికని ఇంటికొస్తారు కదా! లైక్ ఇంటికొచ్చి అడుగుతారు కదా! ఏస్తాను. వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేశారంట. అందుకని ఏపిస్తున్నారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్. రిక్వెస్ట్ చేసి క్లయింట్స్‌ని ఎతుక్కోవటం. అంటే లైక్ అంటే మన పనితీరుని బట్టి చెప్పి క్లయింట్స్‌ని తీసుకోవటం. ఇక్కడైతే ఈ పిల్ల పేపర్ మామూలుగా చదివేయటం లేదు. పేపర్ చింపేస్తుంది. అసలు మామూలుగా గాదు. కనీసం దాంట్లో ఏమున్నదని చదవమంటే కొంగ ఇడ్లీ తిని అందరికీ ఆరోగ్యం ఇచ్చిద్దంట. అదేంటో నాకు అర్థం గాలేదు. కొంగ ఇడ్లీ తిని అందరికి ఆరోగ్యం ఎలా ఇచ్చిద్ది? అది మా ఇక్షిత చెప్పిద్దనమాట. ఇక్షితకి తప్ప అలాంటి గొప్ప గొప్పయి ఎవరికీ తెలీదు బయట వాళ్ళకి. సో మా ఇక్షితని ఫాలో అయిపోతే అన్నీ చెప్తది. జోక్‌లేండి. తనకు కూడా తెలీదు కదా! తను ఇప్పుడు యూకేజీ అలా చదువుతుంది కదా! ఇక్కడైతే ఈళ్ళేమో టీ పెట్టుకుంటున్నారు. ఈ పిల్ల ఇంకా అప్పటికి పేపర్ ఇంకా చదవటం అవ్వలేదంట. ఇంకొంచెం మిగిలిందంట. దాన్ని కూడా మడతేసి చదివిద్దంట. ఏం లేదు, జస్ట్ పేపర్ తీసుకునిద్ది. ఏదైనా చదవమంటే ఏదో చెప్పిద్ది. పేపర్ ఫోల్డ్ చేసిద్ది, పక్కన పెట్టేసిద్ది అంతే. ఇక్కడేమో నేను ఈవినింగ్ హెడ్‌కి లైక్ నేను అవిసె గింజలను, మెంతులు నానేసుకొని రాసుకుంటానని చెప్పా. అదే చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను మనందరికీ ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్‌కి హెల్త్, వెయిట్ లాస్‌కి హెల్ప్ అయ్యే నేను ఒక దలియా అండ్ దలియా ఎగ్ బిర్యానీ. ఎప్పుడైనా రైస్‌తో ఎగ్ బిర్యానీ చేసుండే. ఈసారి గోధుమ రవ్వతో ఎగ్ బిర్యానీ చేయండి, చాలా బావుంటది. ఇక్కడ ముందలగానే ఎగ్స్ ఏపిస్తున్నాను. కొంచెమే నూనేసి ఉప్పు, కారం అయన్నీ ఏసి ఏపిస్తున్నాను. నేనైతే ఉప్పు, కారం ఏం చేశానంటే వాటర్‌లో మిక్స్ చేసేసుకుని, ఎందుకంటే నూనె అసలు లేదు, అడుగంటేసిద్ది కాబట్టి. సో ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఘీ యాడ్ చేశాను. మీ ఇష్టం, నూనె కావాలంటే నూనె యాడ్ చేయండి. ఘీ కావాలంటే ఘీ యాడ్ చేయండి. ఏదైనా మీ ఇష్టం. కానీ మోడరేషన్ క్వాంటిటీలో యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఏసాను, బిర్యానీ ఆకేసాను, ఇదంతా ఏసాననమాట. ముందలగా నేను ఏం మసాలా ప్రిపేర్ చేసుకున్నా అంటే ధనియాలు అయన్నీ ఉంటాయి కదా! వాటిని మిక్సీ పట్టాను అంతే కొంచెం ఏపిచ్చి. ఇది అల్లం, చుండులపై కొబ్బరి, గసగసాలు, నువ్వులు కలిపి ఏసిన పేస్ట్ అనమాట. అది కూడా ఏసుకున్నాను నేనిక్కడ. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, టమోటా ఉంటే టమోటా పేస్ట్ ఏసుకుని, నా దగ్గర ఆ రోజు టమోటాలు అవైలబుల్‌లో లేవు కాబట్టి నేనేయలేదు. టమోటా ఏస్తే ఇంకొంచెం గుజ్జుగా వచ్చిద్ది. సో ఏసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ కూడా ఏసి, అందులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇయన్నీ ఏసి వాటర్ పోయండి. ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి. పెరుగు కూడా యాడ్ చేసి ఎగ్స్ అన్నీ ఏసేసి మంచిగా కలిపేసి వాటర్ యాడ్ చేయండి. తగినంత సాల్ట్ ఏసుకోండి. సాల్ట్ అనేది సాల్ట్ సరిగ్గా లేకపోతే బిర్యానీ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్వదు.
సో చూసి సాల్ట్ వేసుకుని ముందరగానే మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసి తర్వాత తీసిన తర్వాత చేయడం కష్టం కాబట్టి ముందరగానే పెట్టింది. వాటరు నేనైతే ఒక కప్పుకి 2½ కప్స్ వాటర్ తీసుకున్నాను. నేను ఇక్కడ కప్పున్నర వేసాను. కప్పున్నర కంటే కొంచెం తక్కువ వేసాను. సో 3 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. సో మనం తీసుకునే రవ్వను బట్టి ఉంటుంది. నేను ఇంకా ఇక్కడ వాటర్ చాలవేమో అనుకున్నాను, కానీ వాటర్ సరిపోయినాయి. ఇంకా బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా అయింది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టేశాను, అదనమాట. సో ఇక్కడ బిర్యానీ అయితే తినేసాను. ఎగ్ పలావ్ అయితే తినేసాను. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. రైస్తో అంటే రైస్ అదో ఫ్లేవరు, ఇదో ఫ్లేవరు. సో అయితే మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక్కడేమో చాణక్య బుక్స్కి మొన్న కొన్నిటికే కదా లైక్ కవర్స్ వేసింది, ఇక్కడేమో ఇంకా ఉన్నాయి. వాడన్నిటికి వేయాలంటే వాడు చదివే సెకండ్ క్లాస్, వాడికి అప్పుడు అన్ని బుక్స్. నేను ఆల్మోస్ట్ 10th చదివేటప్పుడు కూడా నేను అన్ని బుక్స్ తీసుకొని వెళ్ళుండను. ఇంకా ఇంటర్లో అయితే ఉంటాయి. నేను ఇంటర్ చదవలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో ఇక్కడే ఇంకో రెసిపీ చేస్తున్నా. హాయ్, హలో. సో ఇప్పుడైతే నేను మా అమ్మ కోసం లైక్ పల్లీల రైస్ చేస్తున్నాను. పీనట్ రైస్ అంటారు. నేనైతే యూట్యూబ్లో ఉంది కాబట్టి, కొత్తగా ఉంది కాబట్టి చూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా అమ్మకి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టం. ఇవాళ శ్రావణ మాసం కాబట్టి నా మీద ఫుల్ ఫైర్ అయింది. ఎందుకు చేసావు, నాకు ఇష్టం అని తెలుసుకోవడాని. సో ఆమెను కూల్ చేయడానికి అయితే నేను పీనట్ రైస్ చేస్తున్నాను. నేను చేయడం ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూద్దాం. సో ముందరగా నేనైతే ఈ పొడిని తీసుకున్నాను. ఏం లేదు, విన్నారు కదా, నేను ఇక్కడైతే పల్లీ రైస్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, పల్లీలు, కొబ్బరి, మిరగాయలు. నేను ఇంకోసారి నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను. ఇక్కడ జస్ట్ అలా ప్రాసెస్ చేసి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంది. యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు ఈజీగా. కానీ టేస్ట్ అయితే కొబ్బరి పొడల్లే అనిపించింది. సో సపరేట్గా తీసుకోవచ్చు అనిపించింది. ఇక్కడైతే శైలు, మిన్ని వీళ్ళందరూ వచ్చారనమాట అట్టలేస్తుంటే నేనేస్తా అని. సో నేనైతే ఇందాక బేసిక్గా చెప్తున్నా కదా, నేనైతే ఇంటర్ కాదు డిప్లొమా చదివింది. ఆ టైంలో ఇన్ని బుక్స్ అయితే లేవు. సో ఇంకా మాకు ఈయన చూస్తుంటే పాపం వాడు చాలా బుక్స్ తీసుకెళ్తున్నాడు, అయ్యో అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను కొట్టుకొచ్చాను అనమాట. ఎందుకంటే కొన్ని సరుకులు అవి తీసుకెళ్ళడానికి, అంతేకాకుండా బ్రౌన్ బ్రెడ్ అని పన్నీర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి నేను బ్రౌన్ బ్రెడ్ యాడ్ చేసుకుంటున్నాను. పీనట్ బటర్ అవి కూడా తెప్పించుకోవాలి. సో నెక్స్ట్ టైం చూస్తాను, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సో అందుకని బడ్జెట్లో ఉండేలా చూసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇక్కడైతే ఇంటికి వెళ్తున్నాను. అసలు వెదర్ చూడండి, కొన్నిసార్లు వాన పడేలా అనిపించింది, కొన్నిసార్లు వాన పడినట్టు అనిపించింది. ఏంటో ఈ ఇయర్ మాత్రం రెయిన్ మాత్రం చాలా చాలా తక్కువ. బిఫోరే బాగుంది. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కదా, అప్పుడు ఈవినింగ్ క్లాసులు ఉండే, వాటి క్లాసులకు వెళ్దామా లేదా అని ఆలోచించుకుంటా వాన ఎప్పుడు పడిద్దని చూసుకునేవాళ్ళం. ఇక్కడేమో నేను ఒక ప్రాంక్ చేస్తాను, అదేం లేదు, ఓరియో బిస్కెట్ ప్రాంక్. చాలామంది యూట్యూబ్లో ఇదివరకే పెట్టేసి ఉంటారు, నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, ఓరియోలో మధ్యలో క్రీమ్ ఉండదు కదా, తీసి దాంట్లో పేస్ట్ యాడ్ చేసి పెట్టేయటమే. మా అమ్మ వాళ్ళకి ఇస్తున్న రియాక్షన్ చూడండి, టేస్ట్ చూడు. ఓరియో చూడు, ఏదో ముట్టుంది. ఏదో రాసినట్టున్నావే, ఏం చేసావు? పేస్ట్ రాసావా? లేదు, తిను. ఏం చేసా? ఇక్స్ లాగా అనిపిస్తుంది. తినామా? ఇక్స్ లాగా ఉంది. ఆ డబ్బులు మళ్ళీ ఆడబెట్టొచ్చావా? డబ్బులు చెప్తున్నా, ఇక్స్ లాగా రాసేది. పేస్ట్ వేసావు కదా, పేస్ట్ వేసింది అత్తయ్య. నేను ఇక్స్ అంటున్నా, ఏందమ్మా నీకు? ఏ వద్దు ఇంకా, ఇగో అది పడే. ఏం కాదు, నాకు వద్దాం ఇంకా. చేపలు తినొద్దు. డబ్బులు తీసి అడిగి ఇంకోసారి నా దగ్గర బిస్కెట్గా తీసుకోవడానికి కూడా భయపడతారేమో. ఇక్కడైతే నేను కాఫీ కలుపుకున్నాను. ఇక్కడేమి వీళ్ళందరూ సమావేశం అయ్యారు ముచ్చట్లు చెప్పుకోవడానికి. ఏం లేదులే, వాళ్ళమ్మ పోస్టులు అల్లుతుంది, నేను గొడవ చేస్తున్నాను. ఆ బిస్కెట్ అయితే వాళ్ళు అసలు ఇంకోసారి నా దగ్గర ఆలోచించి తీసుకుంటారేమో తీసుకునేటప్పుడు.
మా అమ్మ రియాక్షన్ వేరే విధంగా ఉంటది అనుకున్నాను, కానీ లేదు, మామూలుగానే రియాక్ట్ అయ్యారు. ఇక్కడేమో నేను హెడ్‌కి అది పెట్టుకోవడానికి కాసుకొని, చల్లార్చుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అది యాడ్ చేసుకొని పెట్టుకుంటాననమాట. కొంతమంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదు. ఇక్కడ ఇయన్నీ మంకీస్ అనమాట. ఏం చేస్తాం, పల్లెటూరులో ఉన్నప్పుడు అయన్నీ వస్తాయి. ఇక్కడ నేను హెడ్‌కి పెట్టేసాను. నేను అదే చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ కెమెరా తీస్తున్నా కాబట్టి క్లారిటీ అయితే చాలా చాలా బాగుంది. సో, వీక్లీ వన్స్ అయితే అలా చేస్తాను. ఫేస్‌కి ముల్తానీ మట్టి అలా రాసుకుంటాను అనమాట. ఇక్కడ బత్తాకాయ జ్యూస్ పిండుకున్నాను. లైక్ బత్తాకాయ జ్యూస్ చాలా ఇష్టం నాకు. ఇక్కడ నేను అప్పటికే ఇంక ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేశాను. ఇంక డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్‌కేమో మార్నింగ్ మిగిలింది. కాకపోతే ఇంకొంచెం ప్రోటీన్ కోసం పన్నీర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెమే ఉంది కాబట్టి ఇంకా పన్నీర్ కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్నా ఉప్పు, కారం వేసి. ఇక్కడ ఈక్షిత హెయిర్ స్టైల్ చూపిస్తుంది. అసలు ఆ పిల్ల ఈ మధ్య నేను వీడియోలు తీస్తున్నానని తెలిసి నన్ను ఇలా వీడియో తీ, అలా వీడియో తీ, ఇలా తీయి, నేను ఇవాళ హెయిర్ స్టైల్ చూడు, నా జుట్టు ముందలకేసుకున్నా, దాన్ని కూడా ఈ వీడియోలో పెడతావా అని గొడవ. ఇప్పుడున్న పిల్లలకైతే బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే బుక్స్ అన్నిటికి కవర్ చేసేసాను అనమాట. చాలా టైం పట్టింది వాడు బుక్స్ అన్నిటికి కవర్ చేయడానికి. సో వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.